అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా సడన్ గా ఏంటమ్మా? ఏమైంది అమ్మా? అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా సరే ఒకసారి వెళ్ళారా? అమ్మకు అసలు బాలేదు. అమ్మా 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 ఏంటమ్మా? ఏమైంది అమ్మా? అమ్మా ఏమైంది అమ్మా? ఇదిగోండి అమ్మా. ఏమండి మీరు డాక్టర్ని పిలవండి. అదే అదే ఏం కాదు, ఇంకా భయపడకండి. ఏంటిది? ఎప్పుడు చూసినా ఏదోలా ఉన్నావు. అవును, మన నీ అసిస్టెంట్ ఎలా ఉంది? ఆ బంగ్లాదేశీ పర్వాలేదు, వంట పని తప్ప మిగతావన్నీ తనే చేస్తుంది. కానీ ఆమె మొహం చూస్తుంటే ఏదో దిగులు కనబడుతుంది. ఆమె భర్త గురించి ఆలోచిస్తే ఆయన ఒక టైప్ అనుకుంటా. జీతం తీసుకునేటప్పుడే ఆమె మొహంలో సంతోషం కనబడుతుంది. నేను ఒకరోజు తనతో మాట్లాడాలి. వాళ్ళ జీతం వాళ్ళు జీవిస్తారు, నువ్వు అవన్నీ ఇగ్నోర్ చేసేయి. ఈ రోజుల్లో నమ్మకమైన ఒకరు దొరకడం ఎంత కష్టం తెలుసా నీకు? నా ఆలోచనలో మనకిప్పుడున్న ఖర్చులన్నీ సరిపెట్టుకోవాలంటే ఓవర్ టైం చేయక తప్పదు. యునో, ఇక్కడున్న డాక్టర్స్ నర్సులంతా అలాగే డబ్బులు సంపాదిస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి నేను కూడా ఎక్స్ట్రా షిఫ్ట్ చేస్తానని ఒప్పుకున్నాను. అలా అయితే మనకు ఆ బంగ్లాదేశీని పెర్మనెంట్ చేసేద్దాం, ఫుల్ టైం. ఏంటి 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 చెప్పండి. తెలుగు తమిళ్? అది వి స్పీక్ తెంగ్లీష్. రాజేష్, గౌరీ గౌరీ, ఇప్పుడే దీన్ని డిస్కస్ చేసి సమాధానం చెప్పి తీరాలా? మీ మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేదనే కదా రాజేష్ చెప్పారు. ఆయన డిన్నర్కి వచ్చినప్పుడు అడుగుతానండి. షట్ అప్ నౌ. ఏం మాట్లాడుతున్నావు గౌరీ? నువ్వు అనుకుంటున్నట్టు అంత పెద్ద విషయమేం కాదు ఇది. అది కాదు, పెళ్లికి ముందు మనం 6-7 గంటలు మాట్లాడుకునేవాళ్ళం, చాట్ చేసేవాళ్ళం. ఇదంతా ఎందుకు మీరు దాచారు చెప్తారా కాస్త? ఇదంతా మీరు ప్లాన్ చేసే చేశారు కదా. మీరు కట్నం తీసుకుని నన్ను పెళ్లి చేసుకున్నారని నాకు తెలుసుంటే. గౌరీ, అదొక పెద్ద డీల్. మా ఆఫీసులో చాలా మంది ఈ విధంగానే చేస్తున్నారు. అది నా ప్రాబ్లం కాదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఫర్ మనీ. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ గౌరీ. ఐ లవ్ యూ టూ.